హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఇక్కడ బిహెచ్ఈఎల్లో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు కదండి, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు తీసిన వీడియో ఇది. ఇక్కడ ఎంట్రన్స్లో మనకు ఫిష్ టనల్ ఎక్స్పో ఒకటి పెట్టారండి, చాలా బాగుంది. చాలా బాగుంది అంటే పిల్లలు అన్ని ఫిషెస్ చూసి కొంచెం ఎక్సైట్మెంట్ కూడా అవుతారు. సో మీరు ఎవరన్నా చూడాలనుకుంటే మటుకు ఇది బిహెచ్ఈఎల్ గ్రౌండ్లో ఉందండి, చాలా బాగుంది, వెళ్ళి చూడండి. స్టార్టింగ్ మనం ఎంట్రీ అవ్వగానే ఒక ఆక్టోపస్ ఉంటుందన్నమాట. సో అక్కడ కొంతమంది పిల్లలు ఫొటోస్ దిగి అంత ఎంజాయ్ చేస్తున్నారు. సో మా వాళ్ళు ఫొటోస్ వద్దంట వాళ్ళకి, అసలు దాన్ని టచ్ చేయమన్నా కూడా వెళ్ళలేదన్నమాట. సో ఓకే, నో ప్రాబ్లం, ఇంకా లోపలికి వెళ్దాం అనేసి లోపలికి వెళ్ళిపోయాము. సో స్టార్టింగ్లో ఒక చిన్న చిన్న స్క్వేర్ షేప్స్లో అలాగా అక్కడక్కడ పెట్టారండి. చూసారా, అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. సో పిల్లలు అవన్నీ చూస్తుంటే కూడా చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారనమాట. మమ్మీ అది చూడు, ఇక్కడ ఈ ఫిష్ చూడు, అక్కడ ఆ ఫిష్ చూడు అనేసి. సో చూసారా, పైన నుంచి వాటర్ పడేటట్టుగా పెట్టారనమాట, చాలా బాగుంది. సో అక్కడక్కడ కొన్ని కొన్ని ఫిషెస్ మరి అవి చనిపోయాయో లేదంటే కిందకి పడిపోయాయో తెలీదు, కొన్ని కొన్ని అస్సలు కదలట్లేదు. సో ఇలా మేము అక్కడ ఫిషెస్లో అంతా ఎంజాయ్ చేసేసి, ఎంజాయ్ అంటే అదే అన్ని ఫిషెస్ అన్నీ చూసుకుంటూ అలా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో చూసారా, ఇక్కడ మా పాప దాన్ని కొడుతున్నట్టు, అంటే నేను కొట్టలేదు మమ్మీ, పిలుస్తున్నాను అంటే ఫిషెస్కి ఎక్కడన్నా వినిపిస్తుందా అండి, పిలుస్తుందంట. అంటే అలా అలా టచ్ చేస్తే మన చేతి దగ్గర వరకు వస్తాయి కదా అన్నట్టు అలా అలా అంటుంది. బట్ కానీ అవి వాటి పాటికి అవి వెళ్తాయి కానీ చెప్పి మనం చేయి పెట్టినాం అనేసి వస్తాయా, రావు కదండి. సో ఏవో కొన్ని అక్కడ ఉన్నప్పుడు మనం అలా చేయి పెడితే కొంచెం అలా మన చేయి దగ్గర నుంచి వెళ్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ ఫిషెస్ ఉన్నాయనేసి ఇక్కడ ఒక పిక్ అడిగిందనమాట. సో పిక్ వీడియో కూడా తీసాను. సో అక్కడ నుంచి లోన్కి వస్తానే అన్ని షాప్స్ ఉన్నాయండి, మన హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, కిచెన్ సామాగ్రిలు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అండ్ పెన్సిల్స్ కనిపించాయి అనమాట. అండ్ డ్రాయింగ్ బుక్స్ కూడా, ఐ మీన్ కలరింగ్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ అన్నీ. అండ్ మా వాడికి ఇష్టమైన జేసీబీలు, ట్రాక్టర్స్, ఇవన్నీ కూడా కనిపించాయి. బట్ కానీ ఏం చెప్పామంటే లాస్ట్లో వెళ్ళేటప్పుడు తీసుకుందాము, ఇప్పుడు తీసుకుంటే మనం మొత్తం తిరగలేం కదా అంటే పాపం ఇద్దరు గమ్మున వచ్చేసారు. సో ఇక్కడ ఇది చాక్లెట్ ఫౌంటైన్ అంటారు కదా, అది ఉందన్నమాట. సో అది కావాలంటుంది. సో అది తినేసి మళ్ళీ అవన్నీ ఎక్కితే ఎక్కడ వామిట్ చేస్తుందో అని చెప్పి లాస్ట్లో తీపిస్తాను రా అంటే పాపం వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ రింగ్స్ ఆడిందండి. రింగ్స్ ఆడడంలో ఏమైందంటే, మామూలుగా మనం స్టిక్స్ బయట నుంచి రింగ్స్ వేస్తాం కదా, సో చిన్నపిల్లలు అనేసి వాళ్ళు స్టిక్స్ లోపలికి తీసుకొని వేయమన్నారు. వేయమనంగానే టక 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 అన్నీ వేసేసి ఏం రాలేదని చెప్పి వచ్చేసింది అనమాట. సో వచ్చిన ఛాన్స్ కూడా యూటిలైజ్ చేసుకోకుండా అయిపోయింది. సో ఇట్స్ ఓకే, పిల్లలు కదా, నో ప్రాబ్లం. సో తర్వాత వస్తానే ఏది చూసినా కూడా అన్నీ ఫుల్గా ఉన్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఈ వాటర్ బోట్స్ అనేవి ఎక్కారనమాట ఇద్దరు. సో తనకైతే తెలుసు కాబట్టి తను ఈజీగా వీల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో వీడికి తెలియదు కాబట్టి వీడు అక్కడక్కడే తిరుగుతున్నాడు. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, పొటాటో ట్విస్టర్ సంథింగ్ ఏదో అంటారు, నాకు దీని పేరు గుర్తులేదు.
సో టేస్ట్ చేయాలి అన్నట్లు పాప కావాలని అడిగిందని తీసుకున్నాము. బట్ కానీ నాకైతే నచ్చలేదండి. ఇంట్లో మన ఆలు ఫ్రైయే బాగా చేసుకుంటాం మేము. అదైతే అస్సలు ఏమీ బాలేదు. సో అడిగింది మళ్ళీ వెళ్ళేసి అక్కడ కొలంబస్ ఎక్కేసిందనమాట. అస్సలు భయం లేదండి. అక్కడ ఒక్కటే కూర్చున్నది ఫ్రెండ్. ఒక్కటే కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుందనమాట. ఇంక భయమేయలేదా అంటే, "ఏం లేదు మమ్మీ దా పోదామని" నన్నే పిలుస్తుంది. ఇంకా ఇటు కాదు అన్నీ నేనొక్కటే ఎక్కుతుందంటుంది. జెయింట్ వీల్ ఎక్కుతానంటుంది. అవి బ్రేక్ డాన్స్ ఉంది కదా! అది ఎక్కుతానంటుంది. అన్నీ నేనొక్కటైనే ఎక్కుతాను. నువ్వు రాకుంటే అదంటే వాళ్ళ నాన్నని రమ్మంటుందనమాట. సో, అక్కడ అక్క కొలంబస్ ఎక్కితే ఇక్కడ తమ్ముడు ఇది పప్పీస్ ఎక్కాడనమాట. పప్పీస్ కప్స్. చూసారా ఆ యెల్లో డ్రెస్ వాడేవాడు హాయ్ చెప్తున్నాడు కదా! ఇద్దరికీ అసలు భయం లేదండి. ఏదైనా ఒక్కరు మేము సింగిల్‌గా ఎక్కిస్తాము అంటారు. బట్ భయం మనకి, వాళ్ళకేముండదు. సో, దీని తర్వాత అంతా ఇది మన్విత్‌ని ఇక్కడ మా ఆయన ఎక్కించారు కదా! సో, అక్కడ అది కొలంబస్ నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత బ్రేక్ డాన్స్‌కెళ్దాము అని అన్నదనమాట. సో, ఓకే అనేసి అక్కడ మేము బ్రేక్ డాన్స్‌కెళ్ళాము. ఇక్కడ మన్విత్ వచ్చేసి ఇది ఏమంటారు జంపింగ్సా? ఈ జంపింగ్స్ ఎక్కారనమాట. ఇక్కడ మా పాపకి అలో లేదన్నారు. సో, అందుకని మన్విత్‌ని ఒక్కడినే ఎక్కించామనమాట. అదిగోండి ఆ లాస్ట్‌లో యెల్లో టీ షర్ట్ వేసుకొని జారుతున్నాడు కదా! ఆడికి ఈ జంపింగ్స్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడెళ్ళినా ఎక్కడ రెస్టారెంట్స్‌కెళ్ళినా బయట ఇది ఉందంటే అది కంపల్సరీ ఎక్కాల్సిందే. సో, అలా వాడిని జంపింగ్స్ ఎక్కించాము. సో, నేను పాప ఇంకక్కడ బ్రేక్ డాన్స్‌కెళ్ళామనమాట. ఆ బ్రేక్ డాన్స్ నేను ఫస్టే చెప్పాను. అది కొంచెం తిప్పి కొడుతుంది. వద్దు అంటే వినలేదు. సరే పద ఏముంది నీకొకసారి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకొకసారి ఎక్కవు కదా! అని చెప్పినట్టు ఎళ్ళాము. ఎళ్ళాక అనిపించిందండి అనవసరంగా కమిట్ అయ్యి వచ్చానేమో అనేసి. కడుపు మొత్తం తిప్పుడు, తల తిరుగుడు అస్సలు నాకైతే ఎలాగో అయిపోయిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలానే ఉన్నది నాకు. సో, అవన్నీ రైడ్స్ అన్నీ అయిపోయాక వాళ్ళకి కావాల్సిన షాపింగ్ మొత్తం చేయించేసుకొని అవి పెన్సిల్స్, ఎరేజర్స్ అవి డిఫరెంట్‌గా ఉంటే తీసుకున్నారనమాట. అండ్ 2 స్టిక్స్ తీసుకున్నారు. సో, బయటకొస్తానే ఒక హార్స్ అండ్ క్యామెల్ ఉన్నది. ఇద్దరికి కలిపి 150 చార్జ్ చేశారు. సో, ఓకే. ఎక్కిద్దాము అన్నట్టు క్యామెల్ ఎక్కించామనమాట. సో, ఆళ్ళు కూడా ఎక్కుతామన్నారు. సో, ఓకే అని చెప్పి క్యామెల్ ఎక్కించిన తర్వాత హార్స్ ఎక్కుతారా అంటే, ఇంక వద్దు ఎళ్ళిపోదాము అన్నారు. సో, ఇంకా క్యామెల్‌తో అయిపోయి మేము ఇంకా ఇంటికొచ్చేసామనమాట. సో, అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ కూడా పోస్ట్ చేశాను చూడండి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వస్తాయి. సో మీరు ఏ వీడియో అనేది మిస్ కాకుండా చూడొచ్చనమాట. So guys, please do like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.